నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత పార్లమెంట్లో ఈరోజు 130వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు, అలాగే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2025, అలాగే యూనియన్ టెరిటరీస్ అండ్ గవర్నర్స్ బిల్లుకి సంబంధించి 2025 సంబంధించి కూడా సవరణల్ని చేపట్టేటువంటి బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రవేశపెట్టారు. ప్రధాని మొదలుకొని కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు, అటానమస్ ఉన్నటువంటి రాష్ట్ర హోదా ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరితో ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న ప్రధాని నుంచి సాధారణ రాష్ట్రాల మంత్రుల దాకా ఎవరినైనా 5 ఏళ్లకి పైబడి శిక్ష పడే కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటూ 30 రోజులు మించి జైల్లో ఉంటే 31వ రోజున ఆటోమేటిక్గా వాళ్ళ పదవి పోయేలాగా ఒక బిల్ అని చెప్తున్నారు. సంచలనాత్మకమైన ఈ బిల్లు వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి, ఎందుకు భారత ప్రభుత్వం ఇలాంటి ఒక బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, రాజకీయాల్లో ఇప్పుడు నైతిక విలువలు ఉన్నాయా, ఏ మేరకు శిక్షలు పడుతున్నాయి బుక్ అయినటువంటి కేసులు అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు సీనియర్ విశ్లేషకులు, రాజకీయ సామాజిక విశ్లేషకులు గారు మనతో ఉన్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు. జోలకంటి రంగారెడ్డి గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. అలాగే మరి కాసేపట్లో ఎండల లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్తే. గౌరీశంకర్ గారు, మీకు గుర్తుండాలి, గతంలో లోక్పాల్ బిల్ ఒకటి వచ్చింది. అన్నా హజారే గారి ఉద్యమం తర్వాత చాలా బలమైనటువంటి, ప్రధానైనా సరే శిక్షించేలాగా ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ అవినీతి ఆరోపణలు ఉన్న కేసులను తీసుకొని వాటిని విచారించి శిక్షలు పడటం కోసం ఓ పెద్ద ఉద్యమం జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే మారిపోయింది దేశంలో. ఆ లోక్పాల్ ఏమైందో మనకి ఇప్పటిదాకా దయచేసి మీకేమన్నా అవగాహన ఉంటే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు లోక్పాల్ అధ్యక్షులు, లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరున్నారో కూడా వాస్తవంగా నాకు తెలియదు. అంటే అంతగా అది నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టులు చాలా కేటగారికల్గా చెప్తా ఉన్నాయి, ప్రజాప్రతినిధుల మీద వచ్చిన కేసుల్ని వేగంగా విచారించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి అని బోల్డ్ అనిసార్లు సుప్రీంకోర్టే చెప్పింది. దశాబ్దాల పాటు సాగుతున్నాయి, శిక్షలు పడట్లేదని. ఇవేమీ జరగనటువంటి దేశంలో నెల రోజుల్లో ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా మాట్లాడితే, ప్రధాని అయినా సరే నెల రోజుల్లో కనుక అరెస్ట్ అయితే, బెయిల్ రాకపోతే నెల రోజులు మించి జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పదవి పోద్దని బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు దీన్ని ఇది పూర్తిగా సమాఖ్య వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద దాడి, వాటన్నిటిని బైపాస్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాల్ని చిన్నాభిన్నం చేయడం కోసం, ఆ పార్టీలను విచ్ఛిన్నం చేయడం కోసం చేస్తున్న కుట్రని ప్రతిపక్షాలు అంటూనే చాలా వాడివేడి చర్చ జరిగింది వాళ్ళ పార్లమెంట్లో. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏదైనా బిల్ కి మంచి ఉద్దేశంతో బిల్ తెచ్చారు. బిల్ ఎవరైనా కానీ, కామన్ మ్యాన్ కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, భారతదేశంలో లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్ అండ్ ఈక్వల్, లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్. మనకి దేశంలో ఏంటి అని అంటే సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే దీంట్లో బిజినెస్ మెన్ ఉండొచ్చు, దాని మీద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, దాంట్లో పాలిటీషియన్స్ ఉన్నారు, దాంట్లో జర్నలిస్ట్ ఉన్నారు, దాంట్లో అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సమ్ పీపుల్ ఆర్ అబౌవ్ లా లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళ మీద శిక్షలు లేవు, శిక్ష పడ్డా కూడా ఇమీడియట్లీ బయటపడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర బ్యాంకులను ముంచేసి వెళ్ళిపోయారు, యూకేలో ఉన్నారు, యుఎస్ లో పోయి ఉన్నారు. ఏమవుతుంది? నో యాక్షన్ ఇస్ బీయింగ్ టేకన్. ఇప్పుడు అన్నా హజారే గారు ఒక మూవ్మెంట్ పెట్టారు. మూవ్మెంట్ పెట్టాక తను మంచి ఉద్దేశంతో పెట్టారు. ఆయన కూడా నాకు కేజ్రీవాల్ గారు, ఆయన కూడా మూవ్మెంట్ ఉంటే దారుణాలు చేశాడు, అన్ని చేశాడు. ఆయన మీద అలిగేషన్ తోటి ఆయన రిజైన్ చేయలేదు. అంటే అలిగేషన్స్ ఉంటే కాదు సార్, అలిగేషన్స్ ఉంటే రిజైన్ చేయాలా ఫస్ట్ క్వశ్చన్. రెండు, నేరారోపణ జరిగితే మీకు తెలియంది కాదు గౌరీశంకర్ గారు, పిఎంఎల్ఏ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులో కానీ 95% అబో 90, కొన్నిట్లో 99% కేసుల్లో నేరారోపణలు ప్రూవ్ కావట్లా. సో ఇక్కడ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని దించేస్తే ఆ ప్రభుత్వం ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది కదా అన్నది పాయింట్. ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్న ఆరోపణ అది కరెక్ట్. ఇప్పుడు ఎక్కడైనా ఒక చార్జ్ షీట్ పెట్టేసి, లేదా ఇంతకు ముందు ఏంటంటే కన్విక్ట్ అయితేనే వాళ్ళని తీసేయాలండి. కన్విక్షన్ ఎప్పుడు కావాలి మన దగ్గర కదా? కన్విక్షన్ ఎప్పుడు కావాలి? లోవర్ కోర్ట్ అయిపోయింది, ఆ తర్వాత హైకోర్టు ఉంటుంది, ఆ తర్వాత డివిజన్ బెంచ్ అవుతుంది, ఆ తర్వాత ఫుల్ బెంచ్ అవుతుంది, ఆ తర్వాత సుప్రీం కోర్ట్ అవుతుంది. అప్పటి వరకు వీళ్ళు 10 years కంప్లీట్ చేస్తారు. మన క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చూసుకోండి, మనకు యాంటీ డిఫెక్షన్ లా
ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? సుప్రీం కోర్ట్ ఏం డైరెక్షన్ అండి? బట్ ఏంటంటే పార్లమెంట్ ఈ సుప్రీం, అసెంబ్లీ సుప్రీం, మీరు సుప్రీం కోర్ట్ డైరెక్షన్ మేము ఇవ్వనము అంటారు. ద హోల్ ఎవ్రీవేర్ మనకి లాలో తూట్లు పోస్తున్నారు. లా ఈజ్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. కొన్ని దేశాల్లో దే ఆర్ వెరీ సిక్. స్వీడన్ లో కానీ, ఫిన్లాండ్ లో కానీ, ఈవెన్ ఇన్ యుఎస్ దే ఆర్ క్వైట్ స్ట్రింజెంట్ ఆన్ ద లాస్. ఈవెన్ ఇన్ బ్రిటన్ లో కూడా. కానీ మన దగ్గరనే వచ్చేసరికి ఇక్కడ కాదు సార్, లా అందరికీ సమానం అంటూ ఎక్కడ భిన్నాభిప్రాయాలు లేవు. కోర్టులే చాలా సందర్భాల్లో మీరు అక్రమంగా బెయిల్ ఇవ్వకుండా, మీకు మాజీ సీజే గారు చెప్పిన మాట చాలా సందర్భాల్లో బెయిల్ ఈజ్ ఏ రొటీన్, కస్టడీ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అని చెప్పినటువంటి పరిస్థితి. సో బెయిల్ ఇవ్వకుండా కొన్ని కేసుల్లో, పిఎంఎల్ఏ లాంటి కేసుల్లో ఆల్మోస్ట్ బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఓ తప్పుడుకి అంటే కంటికి నొప్పి వచ్చిందని లేదు ముక్కుకి జలుబు చేస్తే తల తీసేసుకుంటాం అన్నట్టుగా, అంటే నేరారోపణ ఎవరి మీదైనా ఎవరైనా అందులో కేంద్ర ప్రభుత్వం సిబిఐడి ఎలా వ్యవహరిస్తుందో మీకు తెలియదు కాదు. అంటే దానికి ప్రూఫ్ వేరే ఆరోపణ అక్కర్లా, శిక్షలు పడుతున్న తీరే మనకు అర్థమవుతుంది కదా గౌరీశంకర్ గారు. ఇప్పుడు మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఇప్పుడు అపోజిషన్ భయం కూడా కరెక్ట్ లేదు అని కాదు. మిస్యూజ్ చేయవచ్చు, మిస్యూజ్ కావచ్చు. అండ్ ఎవరైనా ముఖ్యమంత్రి మీద ఏదైనా అలిగేషన్ పెట్టేసి 30 రోజులకి ఉన్న ఏదైనా అలిగేషన్ పెట్టేసి లోపలికి తోసేసి అతను తీసేయాలి. అపోజిషన్ రూల్స్ చేసి డీస్టెబిలైజ్ చేయవచ్చు. అక్కడ మినిస్టర్స్ ఎవరైనా చేయవచ్చు అని భయం ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కదా సార్. జార్ఖండ్ లో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆయన పెట్టుకున్న ముఖ్యమంత్రి తర్వాత ఇవాళ ఆయన బీజేపీలో ఉన్నారు, చంపై సోరెన్. అంతకంటే ఎగ్జాంపుల్స్ మనకి బీహార్ లో చూసాము. లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద అలిగేషన్స్ వచ్చాయి. ఆయన కన్విక్టెడ్ అని ఇమీడియట్లీ ఆయన భార్యను సీట్ లో పెట్టాడు. ఇవాళ ఆయన సెకండ్ థింగ్, ఆయనకి ఎట్లా ప్రివిలేజెస్, ఆయన జైలు పోకుండా ఒక గెస్ట్ హౌస్ జైలు ని కన్వర్ట్ చేశారు. సో రకరకాల భారతదేశంలో వేరే మిస్యూజ్ ఆఫ్ లా, యూజ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ లా చాలా. బట్ సమ్వేర్ యూ హావ్ టు డ్రా ద లైన్. మనకి సమ్వేర్ యూ హావ్ టు డ్రా ద లైన్. ఇది ట్రయల్ అండ్ రేపు పొద్దున ఇది యాక్ట్ పెడతారు. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ లైక్. దాంట్లో మిస్యూజ్ అయింది అనుకోండి, డిఫరెంట్ దెన్ విల్ పబ్లిక్ రియాక్షన్, దెన్ పీపుల్ విల్ అపోజ్ ఇట్. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను గౌరీశంకర్ మీ దగ్గరికి. రంగారెడ్డి గారు, బోలెడన్ని ఎగ్జాంపుల్స్ మనకి దేశంలో. అంటే పార్టీలకి నైతికత ఉన్నదా, ఆరోపణల మీద చర్యలు ఉంటున్నాయా, వాళ్లే ఆరోపణలు చేసి వాళ్లే పార్టీలు, ఏ పార్టీ దానికి పెద్ద అతీతం అని కాదు, బీజేపీ కూడా దానికి అతీతంగా ఏమీ లేదు దేశంలో. మనం చూస్తే అశోక్ చౌహాన్ గారి కేసు దగ్గర నుంచి, అజిత్ పవార్ గారి కేసు దగ్గర నుంచి, ఎవరిని చూసినా, హేమంత్ బిశ్వ శర్మ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో సుజనా చౌదరి గారు, లేదంటే సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళ మీద బోల్డ్ అన్ని కేసులు, అరెస్టులు అయ్యారు, జైళ్లలో ఉన్నారు చాలామంది. వాళ్ళు వాళ్ళ కేంద్రంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. 30 రోజులు ఉండటం అంటే ఇక్కడ ఇది స్ట్రైట్ అవే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఇప్పటిదాకా వాళ్ళు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు నేరం నిరూపణ అయ్యేదాకా. ఆ నేరం వేగంగా నిరూపణ కావడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏవి జరగట్లా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఈ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద వస్తున్న కేసుల మీద వేగంగా విచారణకి ఏర్పాట్లు జరగట్లా. అన్నిటికంటే బలమైనది అని చెప్పి దేశ ప్రభుత్వాన్నే మార్చిన లోక్పాల్ ఏమైందో మనకు అర్థం కావట్లా. కొత్తగా ఇప్పుడు ఒక బిల్లు తెచ్చి నెల రోజుల్లో వాళ్ళు జైలు నుంచి బయటకు రాకపోతే పదవి పోద్ది. ఆ తర్వాత ఏమవుతో అది ఇక ఆయా రాష్ట్రాల పరిస్థితులు బట్టి. ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు 3వసారి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల కాలం నుండి ఆయన అనుసరించినటువంటి విధానాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాల ఎడల ఎట్లా చూస్తా ఉన్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా జర్నలిస్టులు కానీ లేకపోతే రచయితలు కానీ మాట్లాడినా, వ్రాతలు రాసినా వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారని చూస్తా ఉన్నాం. ఇవాళ మణిపూర్ లో ఏం జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. అట్లాగనే ఇప్పుడు గుజరాత్ లో ఉరిశిక్ష వేసినటువంటి వాళ్ళని కూడా వాళ్ళు జోక్యం చేసుకునేది అంటే వాళ్ళని బయటికి తీసుకురావటం అనేది జరిగింది. అంటే 11 సంవత్సరాల కాలం నుండి రాజ్యాంగేతరంగా ఇవాళ అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అతిక్రమించి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని వివక్షతగా ఇవాళ విపక్షాలను మొత్తం కూడా బలహీనపరిచి ఏదో రకంగా వాళ్ళని వేధింపులకు గురి చేసి లొంగ తీసుకోవాలి. లొంగకపోతే ఏంటంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇవాళ కేంద్రంలో ఉన్న వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నిఘా సంస్థలు ఉన్నాయి కదా,
వాటన్నిటిని కూడా ఉపయోగించి కేసులు పెట్టి తర్వాత ఏంటంటే ప్రభుత్వాల నుంచి వాళ్ళని తొలగించేసి మొత్తం భారతదేశాన్ని అన్ని రాష్ట్రాలని తమ చేతిలో తీసుకోవాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ బిల్లు తీసుకురావడం అనేది జరిగింది తప్ప ఏ మాత్రం నిజాయితీ చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ బీజేపీ పార్టీలో అనేక మంది అవినీతి పరులు, అక్రమంగా సంపాదించిన వాళ్ళు, అనేక నేరాలు ఘోరాలు ఉన్న వాళ్ళు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, అమిత్ షా మీద ఎన్ని కేసులు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా క్లీన్ అన్నమాట, చాలా నిజాయితీ పరులు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా నేరస్తులు, మిగతా వాళ్ళంతా అవినీతి పరులు అన్నట్టుగా చూస్తున్నారు. అనేక రకాల తప్పుడు పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావడం ఉద్దేశం ఏంటంటే దేశ ప్రజల ద్వారా వాళ్ళు ఎక్కడైతే ఎన్నికగారో వేరే విపక్షాలు, బీజేపీ ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చే రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలంటే ఈ బిల్లు తీసుకొచ్చి దీని ద్వారా వాళ్ళ మీద, ముఖ్యమంత్రి మీద, వాళ్ళ మీద ఏదో రకం తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని లోపటేసేసి తర్వాత ముఖ్యమంత్రిని తొలగించేసి మొత్తం ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో తీసుకునే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి, ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు తీసుకొచ్చేటువంటి బిల్లు తప్ప ఏదో మొత్తం భారతదేశంలో వ్యవస్థను మొత్తం కూడా అవినీతి లేకుండా, అక్రమాలు జరగకుండా, కేసులు లేకుండా, నేరాలు జరగకుండా, ఘోరాలు జరగకుండా, అసలు నేరాలు, ఘోరాలు, అవినీతి, అక్రమాలు, దేశాలు, విద్వేషాలు రెచ్చగొట్టేది మొత్తం వీళ్ళు. ఇలా వాళ్ళ జెండా కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా ఓకే క్లీన్. అందుకొరకే వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, దేశం మొత్తం అన్ని వ్యవస్థలని తమ చేతుల్లో తీసుకొని మేము ఒక్కరే ఉండాలి, ఒకే నాయకుడు ఉండాలి, ఒకే పార్టీ ఉండాలి, ఒకే భాష ఉండాలి, ఒకే సంస్కృతి ఉండాలి, మేము చెప్పింది నడవాలి, మాకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడటానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారంగా కుట్రపూర్వకంగా కావాలని ఈ బిల్లు తీసుకురావటం అనేది జరిగింది. కేవలం విపక్షాలని బలహీనపరిచి, ఇబ్బంది పాలు చేసి, ప్రభుత్వాలని కూల్చి, ఆ నాయకులందరినీ కూడా లోపడేసి మొత్తం దేశాన్ని ఏలాలనే ఒక ఆలోచన తప్ప దీంట్లో మంచి ఉద్దేశం అస్సలే లేదు. ఇప్పటి వరకు 9 నెలల నుంచి వాళ్ళు అనుసరించిన విధానాలు చూస్తున్నాం కదా మనం. వాళ్ళ ఎంతమంది మీద కేసులు పెట్టారు, నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు, వేల లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకొని బ్యాంకులు లూటీ చేసి వాళ్ళు విదేశాల్లో భోగభాగ్యాలు అనుభవిస్తుంటే వాళ్ళ మీద ఏం చర్యలు ఉన్నాయి, ఏం రికవరీ చేశారు, కార్పొరేట్ల ఆస్తులు ఎట్లా పెరుగుతా ఉన్నాయి, వాళ్ళని ఏం చేస్తా ఉన్నావు, ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశం అనేది కేవలం మేము ఒక్కరమే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండొద్దు, అందరినీ నాశనం చేయాలని ఆలోచన తప్ప మరొకటి కాదు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఇందిర గారు, ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ చాలా అంటే మీరు ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఎమ్మెల్యే మీద ఒక కేసు ఉన్నదా, కొత్తగా పెట్టారా, లేదు గతంలో కేసులు ఉన్న వాళ్ళ కేసులు ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ దగ్గర నుంచి ఏపీలో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఏ ఒక్కళ్ళ మీదన్నా కేసులు అంగుళం కదిలినయ్యా మీకు మద్దతు ఇస్తున్న వాళ్ళకి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో? హేమంత్ బిశ్వ శర్మ కావచ్చు, లేకపోతే గతంలో మన శరద్ పవార్ గారి అబ్బాయి అజిత్ పవార్ కావచ్చు, లేకపోతే అశోక్ చౌహాన్ కావచ్చు, యూపీ మహారాష్ట్రలో అనేక మంది మీద ఆరోపణలు ఉన్న వాళ్ళని, శుభ్రంగా కేసులు ఉన్న వాళ్ళని, ఛార్జ్షీట్లు ఫైల్ అయిన వాళ్ళని పార్టీల్లో చేర్చుకొని ఆ కేసులేవో అంగుళం కదలవు, మద్దతు ఇస్తున్న వాళ్ళ కేసులు ఏమి కావు. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని మాత్రం కేసులతో వేధిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేవలం అరెస్ట్లే కాదు, ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే, ఆయన పదవిలోంచి దిగకపోతే ఆటోమేటిక్గా ఒక పిఎంఎల్లో కేసు పెట్టేసి 5 ఏళ్ళు పైన పడి శిక్ష పెడితే సాధారణంగా పిఎంఎల్ఏ కేసుల్లో బెయిల్ రాదు, 30 రోజులు గ్యారంటీగా రాదు దాదాపుగా. 5 ఏళ్ళు పైబడి ఆ కేసు అంటే అసలు సహజ న్యాయ సూత్రాలకి ఇది అనుకూలమా? నేరారోపణ జరిగిన వాళ్ళంతా నేరస్తులు కాదు, నైతిక బాధ్యత వేరు. ఎవరైనా నైతిక బాధ్యత, హేమంత్ సోరెన్ నైతిక బాధ్యత రాజీనామా చేశాడు, మళ్ళీ తిరిగి అక్కడ గెలిచాడు, చంపేశ్వరని మోసం చేసినా కూడా గెలిచాడు. లేదు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు, చాలా రోజులు పదవిలోనే ఉన్నాడు, తర్వాత మళ్ళీ వేరే ముఖ్యమంత్రిని పెట్టారు, ఆయన అధికారాన్ని కోల్పోయాడు, అది రాజకీయం. కానీ ప్రభుత్వమే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తొలగించేది, ఇది న్యాయ సమీక్షగా నిలబడతా లేదో నాకు తెలియదు, కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇవాళ
భారతదేశం అంటే జనరల్ గా అందరికి వచ్చే థాట్ ఏంటి అని అంటే ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి దేశము, తను ఏదైనా తన రైట్ ని ఉపయోగించుకుంటుంది అన్నది ఒక మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుకుంటాయి. బట్ ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వీఆర్ నాట్ డెమోక్రటిక్, మేము డెమోక్రటిక్ గా ఉండనియము, ఉండే వాళ్ళని కూడా మార్చుకుంటాము అనే దానికోసము ఇవాళ వాళ్ళు చేసేది మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక నియంతృత్వ ధోరణిలో రాచరిక పోకడ వైపుకి అడుగులు వేస్తుంది ఈ దేశానికి అని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు. కాబట్టి దీనిని తీవ్రంగా ఒక సిటిజన్ గా, ఒక భారతీయురాలాగా పార్టీ పక్కన పెట్టినా ఒక సిటిజన్ గా నేను దీనిని ఖండిస్తున్నా. ఎందుకనంటే ఇవాళ సంపన్నుడికి సామాన్యుడికి ఒకటిగా ఉన్న ఒక ఓటును తొలగించే ప్రయత్నం, ఓటు చోరు చేసే ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నారు. ఎక్కడో ఇక్కడో మీరు వద్దు అని అనుకొని గెలిపించినటువంటి రాష్ట్రాల్లో బలవంతంగా లాక్కున్న ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కాదు, రేపు మనకి ప్రత్యర్థిగా నిలబడతాడు, ఇతను రాబోతుడు అని అనుకున్నప్పుడు అతనికి పైన ఇవాళ మనం పొలిటికల్ గా చాలా చూస్తున్నాం, ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాము, నేషనల్ పార్టీస్ చూస్తున్నాము, కక్షపూరితమైనటువంటి రాజకీయాల వైపుకు అడుగులు పడుతున్నాయి. సో ఎవరినైనా కక్ష చేయాలంటే ఏం చేయాలి? అతని పైన ఈడీని, సిబిఐని ఉన్న లూపులు వాడాలి, కేసులు పెట్టాలి, ఆ కేసుల ద్వారా అతని ఇబ్బందికరమైనటువంటి పొజిషన్ కి మనం తీసుకెళ్లాలి. ఇది చాలా రాష్ట్రాలలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం, ఇందాక మీరు కూడా కొన్ని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రికైనా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ అనుకున్నాం కాసేపు, ఎవరికైనా ఒకటే రూల్ వర్తించే విధంగా 30 రోజుల్లో ఉంటుంది. 31వ నాడు ఆటోమేటిక్ గా అతను తన యొక్క పొజిషన్ కోల్పోతాడు. ప్రజలు ఓటు వేసి హక్కు ద్వారా, ఓటు ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని నియంత్రించేటువంటి పని మీరు చేస్తున్నారు. కేసు ప్రూవ్ కాకముందుకే, నిర్ధారణ కాకముందుకే 30 రోజుల్లో చార్జ్ షీట్లు కూడా ఫైల్ కావు ఇందిర గారు. సో ఇది ఈ హక్కు దేని ద్వారా వచ్చింది? రాజ్యాంగం చెప్పిందా? పోనీ ఏదైనా ఆర్టికల్ నీకు తెలియజేసిందా? ఇది కేవలం మోదీ శాల యొక్క రాజ్యాంగం నుంచి వచ్చినట్టుగా మనం ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం భారతదేశంలో ఒకే పార్టీ ఉండాలి, ఒకే ప్రభుత్వం ఉండాలి అనేది వాళ్ళ యొక్క నినాదం. అదే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఏవి ఉండకూడదు. ఉన్నట్లయితే నయాన భయాన అన్ని రకాలుగా కూలదోసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. పక్కన మహారాష్ట్ర చేస్తే ఏమైందో చూస్తున్నాం. ఇవాళ ప్రజలు చీకొడుతున్నా కూడా మళ్ళీ బలవంతంగా మన పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీహార్ లో రాహుల్ గాంధీ చేసేటువంటి ఓట్ అధికార యాత్రని పూర్తి వచ్చే స్పందనని భరించలేక ఏమో జరగబోతుందన్న దానికోసమే ఈ రకమైనటువంటి ఇప్పటికిప్పుడు ఈ బిల్లులు పట్టుకొచ్చిన దానికి అర్థం అదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతిసారి బీజేపీ మాట్లాడితే మేము అంతా బాగున్నామంటారు. ఈ రీసెంట్ ఒక సర్వే వచ్చింది, అత్యధిక క్రిమినల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నారు అని అంటే బీజేపీలో ఉన్నారు. వాళ్ళు టికెట్లు ఇచ్చి పార్లమెంట్ లో వాళ్ళ కూర్చోబెట్టుకున్నారు, అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నారు. ఇవాళ అమిత్ షా 1 ఇయర్, అమిత్ షా ఆనాడు గుజరాత్ అల్లర్ల సందర్భంలో 1 ఇయర్ జైల్లో ఉన్నారు. నరేంద్ర మోదీ గారి పైన కూడా కేసులు ఉన్నాయి. మరి వీళ్ళు కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ హక్కుని వాళ్ళ కోల్పోతారని అడుగుతున్నాను నేను. సో ఇవాళ అందరికి ఒకటే రూల్ అప్పుడు కదా, అప్పుడు చట్టం లేదు కదా. అవునన్నా, అప్పుడు చట్టం లేదు, ఇప్పుడు చట్టం వచ్చింది అనుకుంటారు. అతను కూడా నేరపూరి, ఆయన కూడా నేరంలో ఇంకా ఏంటి తెరనే లేదు కదా. మరి అది కూడా కంటిన్యూటీ ఉన్నట్టే కదా అర్థం. మరి అలాంటప్పుడు ఇది కూడా వర్తిస్తారు కదా అని అడుగుతున్నాను. లక్ష్మణ్ గారు ఇస్తాను. కాబట్టి నేనేమంటున్నంటే ఇవాళ చేసేటువంటి వాటికి ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అన్నది ఈ దేశంలో ఉంది. నీకు దమ్ముంటే అది అమలు చేయి, అది చేసే శాత కాదు మనకు. అదేమంటారు, ఆడలేక మధ్యలో బాగాలేదు అన్నట్టుగా నువ్వు చేయాల్సిన పనులు చేయవు. ప్రతిపక్షాలను నిర్వహించడం కోసం మాత్రమే ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చే హక్కును వాళ్ళకి వాళ్ళు తీసుకునే విధంగా ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలు మన దేశంలో కనబడుతున్నాయి. సో దీనికి మోదీ శాల యొక్క పూర్తి కుట్రపూరిత రాజకీయాల వీటికి నిదర్శనం అని చెప్పదలుచుకున్నాను. సో మీకు నిజంగానే దమ్ము ఉంటే ప్రజా బాగోగులలో ఏమి చేస్తే బాగుంటది ఆలోచించండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. మీరు ఈ రాష్ట్రంలో బీసీలకు కావాల్సినటువంటి 2 రకాల బిల్లులు, ఈ బిల్లుకు అమెండ్మెంట్ కోసం మేము అడుగుతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ బిల్లుకు మీరు చర్చకు సిద్ధంగా లేరు, అపాయింట్మెంట్ కి సిద్ధం లేరు, వాయిదా తీర్మానానికి సిద్ధం లేరు. కానీ పార్లమెంట్ లో ఇవాళ 3 బిల్లులు తెచ్చిండ్రు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు పెట్టినారు కాబట్టి, కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి దానికి మాకు ఇష్టం లేదు, ఇది నా ఇష్టమైన బిల్లు కాబట్టి నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను చెప్పదలుచుకున్నాను.
అవసరం అని అడుగుతున్నాను. రైట్ ఇంద్ర గారు, మళ్ళీ వస్తాను. లక్ష్మణ్ గారు, ఇక్కడ నేను ఇందాక మొట్టమొదటి నుంచి అడుగుతున్నది, ఎందుకంటే 2013-14 టైంలో దేశాన్ని కుదిపేసిన సంఘటనలు 2. నిర్భయ సంఘటన, పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వం మీద వ్యతిరేకత, అలాగే లోక్పాల్ కోసం అన్నా హజారే గారు చేసినటువంటి ఉద్యమం. లోక్పాల్ ఏంటన్నది మనందరికీ తెలియదు కాదు, ప్రధాని దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎవరైనా అవినీతి. ఒక్క నిమిషం సార్, మిమ్మల్ని అడుగుతున్నా లక్ష్మణ్ గారు. సో వాళ్ళు అనేకం అడిగారు, ముందు వాటికి చెప్తున్నా నేను, నా క్వశ్చన్ కూడా వినేసి అన్నిటికీ మీకు సఫిషియెంట్ టైం ఇస్తాను. సో ఈ లోక్పాల్ అవినీతికి వ్యతిరేకంగా, నేరాలకు వ్యతిరేకంగా, నేరాలకు పాల్పడితే ప్రధానమైన శిక్షించవచ్చు అన్నటువంటి లోక్పాల్ ఏమైందో ఇప్పటిదాకా 11 ఏళ్ళు అయింది మీరు వచ్చి. ఆ తర్వాత కాంగ్రెస్ హయాం, మళ్ళీ కాంగ్రెస్ రాలా, కాంగ్రెస్ హయాంలో చట్టం వచ్చినా కాంగ్రెస్ రాలా. 11 ఏళ్ల తర్వాత లోక్పాల్ ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా నేరారోపణలు ఉంటే, 5 ఏళ్లకు మీద శిక్ష పడే కేసులుంటే, 30 రోజులు జైల్లో ఉంటే చాలు, ముఖ్యమంత్రినైనా దించేయచ్చు. సరే, ప్రధాని కేంద్ర మంత్రులు దించుతారా లేదా అది మీ చేతిలో పని. ఏ సమాధానం చెప్తారు ప్రతిపక్షాలు అడుగుతున్న క్వశ్చన్లకి? ఒకటి శ్రీనివాస్ గారు, అంటే రంగన్న ఒకటి మాట్లాడారు, మనం ఏంది బిల్లులో మెరిట్స్ డిమెరిట్స్ దానివల్ల ఏ రకమైనటువంటి లాభం అవుతుంది, ఏ రకమైనటువంటి నష్టం అవుతుంది, విలువలు పెరుగుతాయా విలువలు తరుగుతాయా, ఈ విషయం మీద వారు మాట్లాడతారు అనుకున్నా. రంగన్న ఏదైతే సహజంగా తనకు ఉండేటువంటి బీజేపీ పట్ల, బీజేపీ సిద్ధాంతం పట్ల ఉండేటువంటి వైరుధ్యంతోనే మాట్లాడింది తప్ప దీని గురించి మాట్లాడలేదు. ఇకపోతే సోదరి ఇందిరా శోభన్ గారు చాలా మాట్లాడినరు, ఓట్ల చోరీ అని మాట్లాడినరు, లేకపోతే ఇంకోటి వేరే ప్రభుత్వాలను కూల్చాలని మాట్లాడారు. కూల్చినటువంటి చరిత్ర ఆ పార్టీ, తను ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో ఆ పార్టీదే ఆ ప్రభుత్వాలను కూల్చినటువంటి చరిత్ర, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ, లేకపోతే రాష్ట్రపతి పరిపాలన విధించడంలో కానీ ఈ రకమైనటువంటి చరిత్ర అది మూట కట్టుకున్నటువంటి పార్టీ. ఇకపోతే ఏదైతే ఈ బిల్లుకు సంబంధించినటువంటి విషయాలు, బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించారు. ప్రకటన కూడా ముందే చేశారు సార్, ఇది ఇవాళ బిల్లు టేబుల్ చేసి సెలెక్ట్ కమిటీకి ప్రపోజ్ చేశారు. నేను ఒకటి అడుగుతాను, లాలూ ప్రసాద్ యాదవ్ తను ఏదైతే జైలుకు పోతున్నప్పుడు తన భార్యకు ముఖ్యమంత్రి స్థానాన్ని అప్పగించిపోయాడు. సరే, కుటుంబంలోనే అప్పగించిన, జైలు నుంచి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసేటువంటి పరిస్థితి లేదు, అది ఔచిత్యం కూడా కాదు, చేసి జయలలిత జైలుకు పోయే పరిస్థితి ఉంటే ఆ పన్నీర్ సెల్వమ్మ ఎవరికో వారికి ఇచ్చేసారు. వాళ్ళ హేమంత్ సోరెన్ జైలుకు పోతా ఉంటే ఇంకో మీరు చెంపై సోరెన్ వారికి ఇచ్చారు. కానీ అన్నా హజారే అడుగుజాడల్లో రూపుదిద్దుకున్నటువంటి పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరి జైలుకు పోయినా కూడా పదవిని ఇంకోళ్ళకి ఇవ్వలేదు. మనం గమనించి ఈ కేసులో నేను ఇప్పుడు 30 రోజుల సమయం దాటినాక కూడా పదవిని పట్టుకొని ఎల్లాడితే మరి ఏ రకమైనటువంటి సందేశం? ఆగండి, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు 30 రోజుల సమయంలో కేసు ఇన్వెస్టిగేషన్ టీము ఈ ఎవరి మీద అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టులో ప్రైమ్ ఆఫ్ అఫెన్సివ్ ప్రూఫ్ అయితేనే బెయిల్ దొరకది. ఆ 30 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు. కోర్టులో కేసు త్వరితగతిన కేసు విచారణ జరుగుతుంది. వాటికి మీరు లక్ష్మణ్ గారు భరోసా ఇస్తారా సార్, కోర్టులో కేసులు వేగంగా విచారణ జరుగుతాయి? మీ మన మీడియా ఛానల్ రోజు ప్రొసీడింగ్స్ అన్ని కూడా కోర్టుకు పోయినాక కోర్టులో దాఖలు చేసినటువంటి అదే అరవింద్ కేజ్రీవాల్ కి సంవత్సరం బెయిల్. నేను ఆగండి సార్, నేరారోపణ ఏంది? ఇప్పుడు కొన్ని అయితే కోర్టులో లైవ్ టెలికాస్ట్ అవుతున్న పరిస్థితి. అంటే నేరారోపణ ఏంది, ఆరోపణలో గ్రావిటీ ఏంది అనేటువంటి విషయం ఉంటది. బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇస్తారు. ఒకవేళ 30 రోజులు దాటితే 30 రోజులు దాటితే ఇంకోళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా? ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ
బెయిల్ దొరికితే ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండొచ్చు. అంటే ఇది ఎవరు నిర్ణయం చేయాలంటున్నా? నేను అంటున్నది కాదు లక్ష్మణ్ గారు ప్రజలు ఓటేసి ప్రభుత్వాలు లక్ష్మణ్ గారు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని నిర్మించి ఇలాంటివి రాయాలి. రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో నిబంధనలు పొందుపరిచినప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు వస్తాయి, ముఖ్యమంత్రులు జైలుకు పోయి పదవిని పట్టుకొని ఆలాడతారు అనుకోలేదు. ఒక రైల్వే రాజ్యాంగ నిర్మాతలు ఇలా తప్పుడు కేసులు పెడతారని కూడా అనుకోలేదు. కాదు లక్ష్మణ్ గారు, రాజ్యాంగ నిర్మాతలు భయంకరంగా ప్రతిపక్షాల మీద భారీగా కేసులు పెడతారని కూడా అనుకోలా. ఏదైతే వారు మాట్లాడారు ఒకసారి అమిత్ షా గారు ఏడాది జైలుకు పోయారు. అమిత్ షా గారు ఏదైతే తనకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని తృణీకరించారు, విస్మరించారు, రిజైన్ చేశారు. ఒకటి. రెండో, రిజైన్ చేసి పార్టీ సంస్థాగత పనికే పరిమితమైనరు. ఎప్పుడైతే కోర్టులో నిర్దోషిగా నిరూపితమైన తర్వాతనే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వంలో సార్ అలా చేసిన వాళ్ళు కాదు లక్ష్మణ్ గారు. నైతిక బాధ్యత లక్ష్మణ్ గారు ఎగ్జాంపుల్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి. లక్ష్మణ్ గారు ఎగ్జాంపుల్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి. నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ గారు రాజీనామా చేశారు. నైతిక బాధ్యతలు వహించిన వాళ్ళు ఉన్నారు, వహించిన వాళ్ళు ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ జైలు నుంచి కాదు సార్, సుభాష్ చంద్రబోస్ లేదంటే అంతకుముందు వాళ్ళు జైలు నుంచే పరిపాలన చేశారు మేయర్లుగా. కఠారి గారు, శ్రీనివాస్ గారు అంటే విలువలకు తిలోదకాలు ఇచ్చి పీకలం అంటే నేరారోపణలు కూరుకుపోయి 30 రోజులైనా బెయిల్ రాకుంటే ముఖ్యమంత్రి నెతుక్కుంటా జైలుకు ప్రజలు తిరగాలనా, ఆఫీసర్లు తిరగాలనా? ఏంది అసలు? అంటే ఇది సమంజసం కాదు సార్. చట్టంలో నేరారోపణ జరిగిన వాళ్ళు ఎవరైనా అది ఆరోపణ మాత్రమే కానీ ఎవరైతే నేరం ఆరోపించబడ్డ వాళ్ళు అక్యూజ్డ్ అలా కన్విక్టెడ్ కాదు అన్నది చట్టం లేదా? ఇది ఎంత హాస్యాస్పదం. రైట్. సీనియర్ జర్నలిస్ట్గా మీరు చాలా కేసులు మొత్తం ఫాలో అవుతూ ఉంటారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, అంటే లోక్పాల్ మీకు తెలుసా ఉద్యమం ఎలా జరిగిందని? అవినీతికి వ్యతిరేకంగా శిక్షలు, నేరాలు చేసిన వాళ్ళకి, అవినీతికి పాల్పడ్డ వాళ్ళకి శిక్షలకు సంబంధించినటువంటి చట్టం. ఈ 11 ఏళ్లలో సిబిఐ, ఈడీ కేసులు పెడుతున్నాయి కానీ లోక్పాల్ అసలు ప్రస్తావనకు వచ్చిందా? ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ, అది తీసుకోవాలి, ప్రధానితో సహా విచారించే అర్హత దానికి ఉన్నది అని చెప్పి బలమైనటువంటి చట్టం చేసుకున్నప్పుడు ఏమైంది ఆ చట్టం? ఎందుకు ఆ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ పనిలో ఊసులో కూడా లేకుండా అయిపోయిందంటే మీ దగ్గర సమాధానం ఉందా? నెంబర్ 2, ఇందాక మీరే అన్నారు యాంటీ డిఫెక్షన్ లా గురించి. పార్లమెంట్ ఇప్పుడు జరుగుతున్నది, అనేక రాష్ట్రాల్లో అడ్డగోలుగా పార్టీలు మారుతూ ఉన్నారు. దాని మీద ఎందుకు యాంటీ డిఫెక్షన్ లాని మరింత బలోపేతం, స్పీకర్లకి అవకాశం లేకుండా ఎందుకు చేయకూడదు? దాని మీద చర్చ లేదు. కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 11 ఏళ్ల నుంచి దాదాపు ఆయన కనీసం కోర్టుకు పోయే పరిస్థితి కూడా లేకుండా వ్యవస్థ నడుస్తూ ఉంది. అంటే అలాగే ప్రజాప్రతినిధులు నేరాలకి ఆరోపణలు ఉంటే ఆ కేసులు వేగంగా విచారించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కావాలి మొర్రో అని సుప్రీంకోర్టు మొత్తుకుంటున్నది. ఏ ఒక్క కేసులన్నా వేగంగా అలా నేరారోపణకు గురైన వాళ్ళ మీద కేసులు వేగం చేసేటువంటి వ్యవస్థను ఏదైనా ఏర్పాటు చేస్తున్నారు. ఇవేమీ జరగకుండా గౌరీశంకర్ గారు కేవలం ముఖ్యమంత్రిని 30 రోజులు దించేస్తే మనం చూసాము జార్ఖండ్లో, మొన్న చూసాం జార్ఖండ్లో ఏం జరిగిందో, మరొక చోట ఏం జరుగుతుందో. ఇది రాజకీయంగా ఒక అస్థిరత్వాన్ని క్రియేట్ చేయటం, ప్రతిపక్షాలని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అంటే కాదని ఎలా అనగలుగుతారు? మీరు చెప్పినట్టు యాంటీ డిఫెక్షన్ లా ఫస్ట్ మాట్లాడారు కదా. యాంటీ డిఫెక్షన్ లా గవర్నమెంట్ రాజీవ్ గాంధీ గారు మంచి ఉద్దేశంతో తెచ్చారు. బికాస్ 1967 నుంచి ఇప్పుడు ఈ ఆయారామ్ అని ఒక ఎమ్మెల్యే ఉండేది. అప్పటి నుంచి ఫ్లోర్ టాసింగ్ అవుతుంది, మంచి ఉద్దేశం తెచ్చాడు. కానీ అక్కడ ఏమైంది, బిల్ తెచ్చినా కూడా యాంటీ డిఫెక్షన్ దా పవర్ స్టిల్ లెజిస్లేచర్ మీదే ఉంది. అక్కడ పార్లమెంట్ లో కానీ ఇక్కడ కానీ కోర్ట్స్ ఏం డైరెక్షన్ తింటా, కోర్ట్స్ కి డైరెక్షన్ ఆర్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంట్. మళ్ళీ దానికి ఏం చేద్దాము? పార్లమెంట్ లో స్పీకర్లకు అధికారం లేకుండా చేసే చట్టం చేయొచ్చు కదా. అంటే మళ్ళీ పాలిటిషియన్ యాక్సెప్ట్ చేయరు కదా. బిల్ హాస్ టు బి పాస్ ఇన్ ద పార్లమెంట్. అది కాదు, అది దే డోంట్ యాక్సెప్ట్ ఇట్ కదా. అది ప్రాబ్లం కదా మన దగ్గర. ఈ ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో కానీ ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ, కానీ ఏంటంటే ఇప్పుడు మెనీ లాస్ ట్రయల్ అండ్ కనీసం ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయలేదు కదా గౌరీశంకర్ గారు. స్పీకర్లకు అధికారం లేకుండా చేద్దామన్న ప్రయత్నం ఏమైనా చేశారా?
90 రోజుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు తెలంగాణ విషయంలోనే చెప్పింది 90 రోజుల్లోనూ 30 రోజుల్లోనూ నిర్ణయం తీసుకోండి అని. దాన్ని ఒక చట్టం చేసే ప్రయత్నం పార్లమెంట్ చేసిందా? ఇప్పుడు ఏమైందంటే అన్లెస్ అంటే ఆల్ ద పార్లమెంటేరియన్స్ అందరూ ఐక్యంగా ఉండేసి ఒక డిసిషన్ తీసుకుంటే అవుతుంది. దే విల్ నాట్ ఎందుకంటే వాళ్ళు అల్టిమేట్లీ పార్లమెంట్ మనకే పవర్ ఉండాలి. ఇవాళ బీజేపీ పవర్ లో ఉంటుంది, రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ పవర్. మరి ఇప్పుడు ఈ బిల్లులు బీజేపీ పవర్ లో ఉన్నాం కాబట్టి తేట్లేదని ఎలా అనుకుంటాం? లేదు చెప్పలేదు వాళ్ళకు అల్టిమేట్లీ వాళ్ళ దాంట్లోనే ఉంటుంది కదా. అల్టిమేట్లీ ఇవాళ బీజేపీ పార్టీలో రేపు పొద్దున కాంగ్రెస్ జాయిన్ అవుతారు, కాంగ్రెస్ బీజేపీ వస్తారు. వై షుడ్ వి లూజ్ ద పవర్ అని ఉండే ఉద్దేశం ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు దే ఆర్ నాట్ గివింగ్ ది పవర్స్ టు ద సుప్రీం కోర్టు. లేదంటే ఎంతసేపు డిసిషన్ తీసుకుంటానికి. ఇంకోటి ఎనీ యాక్ట్ మనకు ఇప్పుడు మన దగ్గర మర్డర్ కేసెస్ లో చూసాము, ఒక్కొక్క 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాకా పోయిన కేసులు ఉన్నాయి. కొన్ని ఇమీడియట్ గా 6 నెలలు ఈ మధ్యలో కొన్ని అవుతున్నాయి. అదే మరి వేరే దేశంలో చూడండి మరి ఎంత స్ట్రిక్ట్ గా సార్. ఇక్కడ శిక్షలు వేగంగా పడకపోతే మార్పు చేసుకోవాల్సింది న్యాయ వ్యవస్థలోనా లేదు ఆరోపణలు ఎదుర్కొన్నారని పేకోసేస్తారా? అది కదా చర్చ. న్యాయ వ్యవస్థలో ఉండాలి. మనకి ఇప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేశారు కదా, ఇప్పుడు ఈ మధ్యన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టేశారు. జరుగుతున్నట్టు ఆయన కొన్ని కేసెస్ చేశారు. ఇప్పుడు నేను అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి కేసు 11 ఏళ్ళు అయింది, ఆయన కోర్టుకైనా వస్తున్నారా? అజిత్ పవార్ మీద 70,000 కోట్ల ఆరోపణ ఉంది, అజిత్ పవార్ కోర్టులో వస్తున్నారా? ఇప్పుడు కర్ణాటక ఎంపీ మీద ఒక పాస్కో కేసు, రేప్ కేసు ఉంది. ఆయన ఇమీడియట్లీ వాజ్ అరెస్టెడ్ అండ్ సెంట్ టు జైల్. కొన్ని కేసెస్ లో అయినాయి. అసెట్స్ కేసెస్ లో, డిస్ప్రపోర్షనల్ కేసెస్ లో ఇట్ టేక్స్ టైం, డ్రైవ్ ఆన్ చేస్తారు వాళ్ళు. మనకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు ఇంకా చాలా మందికి ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ అన్లెస్ అంటిల్ ఆల్ ద పాలిటీషియన్స్ కానీ పబ్లిక్ లో కూడా సపోర్ట్ ఉండాలి, ఉంటేనే మనకి ఏదైనా లా ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ బిల్ రీసెంట్ ఇవాళ ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు శశి థరూర్ గారు వెల్కమ్ చేశారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ గారు కొన్నిటికి అటు కొన్నిటికి ఇటు మాట్లాడుతున్నారు సార్, మనకు తెలియదు కాదు. ఓట్ చోరీ విషయంలో ఆయన ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే వారు దేశ హితం కోసం మాట్లాడుతున్నారు. ఆయన రీజనబుల్ ఇఫ్ సంబడి హస్ గాన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ఎంపీఏ కదా అతను. ఈ సేస్ రీజనబుల్ ఎనీథింగ్ ఇస్ డన్ రీజనబుల్ గా తొందరగా యాక్షన్ తీసుకుంటే రియల్లీ ఇట్స్ వెల్కమ్ స్టెప్. వి షుడ్ ఆల్సో స్టడీ ద బిల్. గౌరీశంకర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు 2-3 సూటిగా. ఇప్పుడు ఆర్థిక నేరాల్లో శిక్షలు పట్టడం ఆలస్యం అవుతుంది, సో దానికి బలమైనటువంటి ఎవిడెన్స్ యాక్ట్ మారుస్తారా? చట్టాలు బిఎన్ఎస్ తీసుకొచ్చారు, బోల్డ్ అంత కసరత్తు చేశారు, ఆ ఏర్పాట్లు ఏమన్నా చేశారా? న్యాయమూర్తుల సంఖ్య భారీగా ఏమన్నా పెంచారా? లోక్పాల్ని ఏమన్నా అమలు చేస్తున్నారా? అవినీతి కేసుల్లో ఇండిపెండెంట్గా విచారణ జరగడానికి ఇవేవీ జరగకుండా ఇప్పుడు ఆరోపణ 30 రోజుల్లో మీకు కూడా తెలుసు గౌరీశంకర్ గారు, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ కాదు, సరైన ఛార్జ్ షీట్ కూడా ఫైల్ కాదు, విచారణ కూడా పూర్తి కాదు. కూడా దీని పరిధిలోకి వస్తారు సార్. సార్ ఇది చూసేవాళ్ళు ఒకటి సార్ ఏమవుతుందంటే మన దగ్గర వి హ్యావ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో మనకి వి హ్యావ్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. లోవర్ మెజిస్ట్రియల్ కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, డివిజన్ బెంచ్ ఉంది, మళ్ళీ ఫుల్ బెంచ్ ఉంది, మళ్ళీ సుప్రీం కోర్టు ఉంది, సింగిల్ బెంచ్ ఉంది, మళ్ళీ డబుల్ బెంచ్ ఉంటుంది, మళ్ళీ ఉంటే ఇట్ టేక్స్ ఏజెస్ అండి, ఏజెస్. కరెక్టే సార్. దానికి నేను ఒకటి చెప్తాను, మనము వెన్ వీఆర్ కంపేరింగ్ ఇట్ టు డెమోక్రసీ, మనం కంపేర్ యుఎస్ లో కూడా అదే, ఇప్పుడు యుఎస్ యూకే లో కూడా అదే చేస్తా ఉన్నాం. సేమ్ థింగ్ మళ్ళీ గల్ఫ్ కంట్రీలు చూడండి, మనకు ఇన్స్టెంట్ గా డెత్ సెంటెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయికి మనకి యెమెన్ లో డెత్ సెంటెన్స్ ఇచ్చారు, ఏం చేశారు? 6 నెలల్లో కాదు గౌరీశంకర్ గారు, మన దగ్గర అలాంటి చట్టాలు లేవు, మనం 10 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని నమ్మాము. దాన్ని మార్చండి, లేదు నేరస్తులని వేగంగా ప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి, ఎవరు చేయాలి, పార్లమెంటరీ చేయాలి, చట్టాలు చేయాలి. అసెంబ్లీ హాస్ టు టేక్ ఎ డిసిషన్, అవుట్కమ్ లేదు, హూ హాస్ టు బిల్డ్ ద క్యాట్ నౌ, ఎవరు చేయాలి? నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది గౌరీశంకర్ గారు, పార్లమెంట్ జరుగుతుంది, న్యాయమూర్తుల్ని ఒక 100 మంది న్యాయమూర్తుల్ని రిక్రూట్ చేసుకునే డబ్బులు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఇస్తున్నారా? వేర్ ఇస్ దట్? వేర్ ఇస్ దట్? ఐఎమ్ ఆస్కింగ్. ఒక డెడ్ లైన్ పెట్టాలి. ఈ 45 రోజులు కానీ 2 నెలలు కానీ 3 నెలలు. అదే సార్, ఆ ప్రయత్నం జరుగుతున్నట్టు కనపడుతున్న అడుగుతున్న గౌరీశంకర్ గారు. అదే అది లేదు, డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. దాంతో పాటు శిక్ష పడేటట్టు ఉండదు. నెల రోజుల్లో శిక్ష పడేట యాక్షన్ తీసుకుందామని అనుకున్నప్పుడు నెల రోజుల్లో ఆ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. ఏది యాక్షన్ తీసుకునేటట్టు ఫెసిలిటీ ఉండాలి, కోర్ట్స్ ఉండాలి, జడ్జెస్ ఉండాలి, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. అవి లేకుండా నెల రోజుల్లో పేక్కోసేస్తే అర్థం ఏంటి? చర్చ అది కదా. చేయాలి, అది
డెఫినెట్ గా ఉండాలి అది. ఓకే. ఉండి ఇది అందుకే చెప్తున్నాను, ఎనీ యాక్ట్ ఈస్ ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. నో ఎనీ యాక్ట్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్. దట్స్ నాట్ కరెక్ట్ గౌరీశంకర్ గారు. ఒక చట్టం పైలట్ బేస్ మీద చేయడానికి ప్రజాస్వామ్యం, పైలట్ బేస్ మీద చేస్తాం, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే చట్టాలు కుదరదు. పార్లమెంట్ లో ఒక మీరు అంటున్నారు ట్రయల్ అండ్ ఎర్రర్ అని. సబ్సిక్వెంట్లీ వాట్ హ్యాస్ టు బి డన్. ఇప్పుడు మీరు ఒక యాక్ట్ తెచ్చారు, మీరు అంటున్నారు కోర్ట్స్ ఉండాలి. ఎస్, డెఫినెట్లీ వి హావ్ జడ్జెస్, వి షుడ్ హావ్ కోర్ట్స్, వి షుడ్ హావ్ ఫెసిలిటీస్. నేను మిమ్మల్ని ఇప్పటికి 4 సార్లు అడిగాను గౌరీశంకర్ గారు, లోక్పాల్ ఏమైంది, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందని అడుగుతున్నా. మరి లోక్పాల్ పక్కన పెడితే ఇక్కడ అవినీతిని అరికట్టే ఉద్దేశం ఉన్నట్ట. అంతే కదా. ఇప్పుడు మనకు ఉన్న లాస్ట్ లో కూడా లోవర్ కోర్ట్స్ కూడా ఏదైనా కోర్ట్స్ జడ్జెస్ అపాయింట్ చేసుకొని తొందరగా డిస్పోజ్ ఆఫ్ చేసేటట్టు ఉండాలి ఫెసిలిటీ. ఓకే, రైట్. అంటే మల్టిపుల్ కేసెస్, కొన్ని కేసెస్ లో ఐ థింక్ దే షుడ్ నాట్ బి అలౌడ్ టు గో బియాండ్ సర్టన్ లిమిట్స్ అండి. ఎందుకంటే ఒక చిన్న కేసు వేసేసి మళ్ళీ దానికి 1-15 రోజులు చేస్తారు. నేను అంటుంది అదే కదా సార్, నేను చెప్తుంది అదే సార్. కేసులు వేసి ఒక టైం లిమిట్ లో కేసు అయిపోవాలి. ఓకే, రైట్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రంగారెడ్డి గారు, ఇక్కడ నేను అడుగుతున్నది, బోల్డ్ అన్ని కేసులు రాజకీయ ప్రేరేపితం అని అన్ని పార్టీలు మాట్లాడుకుంటారు. అన్ని పార్టీల్లో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, జైల్లో ఉన్నవాళ్ళు, ఛార్జ్షీట్లు ఫైల్ అయిన వాళ్ళు, కొన్ని సందర్భాల్లో శిక్షలు పడి హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళిన శిక్షలు కూడా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ దే ఆర్ ఆల్ కంటిన్యూయింగ్. వాళ్ళందరూ అధికారాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. నేరం పూర్తిగా నిరూపణ కాల, అప్పటిదాకా వాళ్ళకి అవకాశం రాజ్యాంగం ఇచ్చింది, న్యాయ వ్యవస్థ ఇచ్చింది. అవేవీ కాకుండా ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయ్యే సమయం లేని నెల రోజుల్లో ముఖ్యమంత్రి దిగిపోవాలి, పేరుకి ప్రధానమంత్రి దిగిపోవాలి. దేశంలో ప్రధానమంత్రి అలా దిగిపోయిన సందర్భాలు ఉంటే లక్ష్మణ్ గారు చెప్పొచ్చు. ప్రధానమంత్రి మీద కేసు పెట్టిన ఒక్క సందర్భం కాంగ్రెస్ హయాంలో కానీ, లేదు బీజేపీ హయాంలో కానీ, కేంద్ర మంత్రి మీద కేసు పెట్టిన ఒక్క సందర్భం చెప్పానండి. ఎవరైనా సరే, బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇవేవీ లేకుండా ఆగండి చెప్పండి. ఇందిరాగాంధీ కేసు కాదా అది? ఎవరు? ఇందిరాగాంధీ ఆమె మీద కేసు అయితే, ఆమె డిస్క్వాలిఫై అయితే దేశం అందరి మీద ఎమర్జెన్సీ చీకటి రోజులు తీసుకురావాలి సార్. ఇప్పుడు కోర్టులు సోమోటుగా తీసుకుంటే తప్ప. అరే కాదండి, కోర్టులో కేసు వాద్యం నడిచింది, కోర్టులో లక్ష్మణ్ గారు నేను మళ్ళీ చెప్తున్నా, ఇందిరాగాంధీ మీద కేసు అప్పటి సిబిఐ పెట్టిందా లేకపోతే చెప్పండి మీరు. ఎమర్జెన్సీ కారణం ఎమర్జెన్సీ కారణం ఇందిరాగాంధీనే. కేసు ఎవరు పెట్టారంటున్నా? రాజు ఆయన ఎవరు? రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కాదు, ప్రత్యర్థికి అభ్యర్థి రాజనారాయణ పెట్టాడు. ఎన్నిక రద్దుకు సంబంధించి సార్, అది ఎన్నికలకు సంబంధించిన సమస్య. అవునండి, ఎనీ కేసు ఎలక్షన్ కేసు సార్, అందరికి తెలుసు. ఒకసారి రంగారెడ్డి గారు, జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చినాక కాదు సార్, ఇది ఇందిరాగాంధీ మీద అప్పటి సిబిఐయో ఈడీనో కేసు పెట్టలా. అలాగే దేశంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వ రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ, నాకు గుర్తుండి 2G స్పెక్ట్రమ్ కేసులోనే అప్పటి బహుశా అది కూడా అదే అప్పటి ప్రభుత్వాలు కోర్టు డైరెక్షన్ మీద ఏమైనా కేసులు పెడితే ఎక్కడన్నా పెట్టుండొచ్చు. కానీ ఏ ప్రభుత్వం వాళ్ళ మంత్రుల మీద కానీ, వాళ్ళ ముఖ్యమంత్రుల మీద కానీ, లేదు ప్రధానమంత్రుల మీద కానీ, కేంద్ర మంత్రుల మీద కేసు పెట్టుకున్న ఒక్క సందర్భం నాకు తెలియదు. మీరు ఎవరైనా చెప్తే సంతోషం. రంగారెడ్డి గారు, వస్తాను సార్, మళ్ళీ వస్తాను. లక్ష్మణ్ గారు మీకు టైం ఇస్తాను. రంగారెడ్డి గారు, మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చి ఏదో చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తారని చెప్పేసి అనుకోవటానికి ఏమాత్రం అవకాశం లేదు కదా. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి మీరు అధికారం నుండి ఉన్న చట్టాలని మీరు ఏ రకంగా ఉపయోగిస్తున్నారు? ఇలా బీజేపీ పార్టీలో మీ బీజేపీ పార్టీకి జై కొట్టిన వాళ్ళు అనేక మంది కూడా నేరాలు, ఘోరాలు, అనేక ఆరోపణలు, అనేక కేసులు, చాలా అనేక పద్ధతుల్లో తప్పుడు పద్ధతుల్లో సంపాదించిన అనేక మంది ఉన్నారు. పార్టీల సంగతి పక్క పెడతాం సార్. నేను అడుగుతుంది రంగారెడ్డి గారు, మీ దృష్టిలో సిబిఐ కేసులు గాని, ఐటీ దాడులు గాని వాళ్ళ మీద ఇప్పటి వరకు ఏమైనా జరిగినాయా? ఒక్కరంటే ఒక్కరు కూడా
బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద సిబిఐ కేసులు కానీ ఐటీ కేసులు కానీ దాడులు కానీ లేవు. వాళ్ళ మీద ఇందాక గౌరీశంకర్ గారు చెప్పినది కేసు కూడా జేడీఎస్ ఎంపీ రేవಣ್ణ, నాట్ బీజేపీ. రెండోది, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీఏ కదా సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు ఎన్ని ఆరోపణలు చేశారు, ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఏ రకంగా విమర్శించారో చూడలేదా మనం? కాబట్టి ఏందనంటే ఆయన చిత్తశుద్ధితోటి ఏదో మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేసి బాగు చేయాలి, అంతా నీతివంతమైన పరిపాలన సాగాలి, నేరాలు ఘోరాలు లేకుండా చూడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏది తెచ్చినా అందరు హర్షిస్తారు. లేదది ఇప్పుడు 11 సంవత్సరాల కాలంలో మీరు చేసిన పనులన్నీ చూస్తే ఇంకా ఏందనంటే ఇయే కాదు, ఇక విపక్షాలు ఏమాత్రం లేకుండా ఎక్కడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా విపక్షాల చేతిలో ఉండకూడదు. ఎక్కడన్నా ప్రజలు ఎన్నుకుంటే ఆ ముఖ్యమంత్రి మీద ఏదో రకంగా తప్పుడు కేసు పెట్టి లోపటేసి ఆ రాష్ట్రాన్ని కూడా తమ వైపు తిప్పుకోవటానికి, తమ చేతిలో తీసుకోవటానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప ఏ మాత్రం కూడా నిజాయితీ అనేది లేదు అనేది మాత్రం స్పష్టం. ఇది ఎందుకంటే అనేక మంది ఇవాళ దాన్ని వీటిని వ్యతిరేకిస్తున్నారంటే బాధలు అనుభవించారు కాబట్టి, ఇప్పుడు అనుభవిస్తున్నారు కాబట్టి. ఎంత దుర్మార్గం అండి, ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళ పేర్లు కూడా ఓటర్ లిస్టులో లేకుండా తొలగించడం అంటే ఏంటది? కాదు సార్, మనం దీనికి వద్దాం రంగారెడ్డి గారు. అంటే ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తా. రంగారెడ్డి గారు 2 ప్రశ్నలు దీనిలో. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మనం ఓట్ చోరీకో బీసీ రిజర్వేషన్ కి వెళ్ళొద్దు, దీనికే కన్ఫైన్ అవుదాం. దీనికే చెప్తున్నా. ఇప్పుడు మా మిత్రుడు లక్ష్మణ్ గారు కూడా అర్థం, మీరు 11 సంవత్సరాల కాలం నుంచి మీరు ఎంతమంది కేసులు పెట్టారు, ఎంతమంది మీద దాడులు చేశారు అంటే లేదు. శ్రీనివాస్ గారు అనుమతిస్తే నేను అన్నిటికీ సమాధానం. కాదు రంగారెడ్డి గారు, ఇప్పుడు ఈ బిల్లు ఇది జేపీసీకో సెలెక్ట్ కమిటీకో పంపుతారు, చర్చ జరుగుతుంది. కానీ ప్రాథమికంగా వస్తున్న ఎలిగేషన్స్ 2, సరే పార్టీలు రాజకీయ ఎలిగేషన్స్ పక్కకు పెడితే ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. ఒక రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కోర్టుల్లో ఆ ముఖ్యమంత్రి మీదో మంత్రి మీదో నేరారోపణ రుజువు కాకుండానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఒక చట్టం ద్వారా వాళ్ళని తొలగించవచ్చు. ఆర్టికల్ 356 ఎట్లా అయితే అది అప్రజాస్వామికని అందరూ ఆరోపించేవాళ్ళు, ఇవాళ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అయినా సరే కేంద్రం ఏదో ఒక, ఇప్పుడు రేపొద్దున లక్ష్మణ్ గారే ముఖ్యమంత్రి అవుతారు అనుకుందాం తెలంగాణకి, కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే ఆయన మీద ఒక కేసు పెట్టి 5 ఏళ్ళు శిక్ష పడే కేసు ఏముంది, ఒక సెక్షన్ రాసి పెట్టడమే కదా. ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయక్కర్లా, ప్రైమ్ ఆఫీస్ కూడా అక్కర్లా, 30 రోజులు బెయిల్ రాకుండా ఆపగలిగితే చాలు, అయిపోయా. సో దీన్ని ఇది న్యాయ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తి కూడా విరుద్ధం అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి రంగారెడ్డి గారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకి ఏంటంటే వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ అనేది మళ్ళీ ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాలు గడువు ఉన్నది. ఈ 4 సంవత్సరాల సమయంలో పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలి. ఎక్కడెక్కడ బీజేపీతర రాష్ట్రాలు ఉన్నాయి విపక్షాలు, వాటిని కూలగొట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టి లోపడేసి ఆ ప్రభుత్వాలను కూడా దించేసేందంటే పూర్తిగా ఒక పార్టీ చేతుల్లోకి, ఒక నాయకుని చేతుల్లోకి ఒక నియంతలాగా నిరంకుశంగా పరిపాలన సాగించాలనే ఎజెండాతో వాళ్ళు పోతున్నారండి. వాళ్ళకి అర్థమైపోయింది మళ్ళీ వచ్చేసారి ఎన్నికలు. ఎందుకంటే ప్రజలకు మనం ఇచ్చిన హామీలు, ధరలు తగ్గించలేకపోయాము, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేకపోయాము, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయాము, మహిళా బిల్లుని అమలు చేయటం లేదు. ప్రజలు వచ్చేసారి ఈ 4 సంవత్సరాలు వినండి బ్రదర్, ఈ మిగతా 4 సంవత్సరాల కాలంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి తమ చేతుల్లో తీసుకొని ఇతర విపక్షాలను లేకుండా తిరుగులేనటువంటి నాయకుడిగా, తిరుగులేనటువంటి ఒక పార్టీగా భారతదేశంలో తీసుకురావాలంటే ఒక నియంతలాగా నిరంకుశంగా చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప దీంట్లో ఏ మాత్రం చిత్తశుద్ధి నిజాయితీ లేనే లేదు. వాళ్ళు కుట్రపూర్వకంగా చేస్తున్నటువంటి పని ఇది. తీసుకొచ్చింది కూడా ఆ ఉద్దేశంతో. భారతదేశ పౌరులు మాత్రం దీన్ని సహించరు. పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతాయి. విపక్షాలే కాదు, ప్రజలు మొత్తం కూడా తిరుగుబాటు చేస్తారు. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు సాగుతాయి. ఈ బిల్లు వెనక్కి తీసుకునేదాకా
దేశవ్యాప్తంగా బలమైనటువంటి ఉద్యమాలు కూడా సాగుతాయి. ఖచ్చితంగా మళ్ళీ రైతు చట్టాలు దీన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇందిర గారు ఇక్కడ 2 అంశాలు. ఇవాళ బిల్లు పెట్టకముందే నాకు తెలిసి సహజంగా ఏంటంటే ఏదైనా బిల్లు పెట్టిన తర్వాత ప్రతిపక్షాలు అభ్యంతరం పెట్టి లేదు దాని మీద లోతైన చర్చ జరగాలి కాబట్టి జేపీసీకో సెలెక్ట్ కమిటీకో పంపండి అనేది నాకు అర్థం. గౌరీశంకర్ గారు నేను చెప్పిన దాన్ని తప్పుంటే కరెక్ట్ చేయాలి. మామూలు యూజువల్గా ఆ పద్ధతిలోనే వెళ్తుంది. బిల్లు పెట్టే ఉద్దేశం ప్రభుత్వం తన వైపు నుంచి పూర్తి స్టడీ చేసుకొని పాస్ చేయడానికి పెడుతుంది. ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం చెప్తే అప్పుడు జేపీసీకో దేనికో పంపుతారు. అది నార్మల్గా జరిగే ప్రొసీజర్. కానీ ఇవాళ విచిత్రంగా బిల్లు పెట్టకముందే కేంద్ర మంత్రి ఉదయాన్నే మనకి ఇవాళ పెడతారని తెలిసి పెట్టి జేపీసీకి పంపుతారనేది ముందే ప్రకటన వచ్చేసింది. అంటే దీని వెనుక ఇందిర గారు ఇది బిల్లు ఎప్పటికి వస్తుంది, జేపీసీ ఎప్పుడు క్లియర్ చేస్తుంది, అది న్యాయ సమీక్షకి ఏమవుతుంది పక్కకు పెడితే ముందు దీని మీద పెద్ద రాజకీయ చర్చ. చూసారా మేము చట్టం పెడితే నేరస్తుల్ని జైలుకి వెళ్తే వాళ్ళ మీద పదవి తప్పిస్తామంటే ఒప్పుకోవట్లేదు, అడ్డం తిరిగారు. ఒక పెద్ద రాజకీయ ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రంలో ఇది ఒక పెద్ద తుఫాను, ఎందుకంటే లాలూ యాదవ్ చూశారు కాబట్టి. సో ఈ ఉద్దేశమా లేకపోతే మీరు ఆరోపిస్తున్నట్టు ఈ ఓటు అధికార యాత్రని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బీహార్ ఎలక్షన్ అన్నది చాలా కీలకంగా మారిందన్న. సో ఈ నేపథ్యంలో అక్కడ లలూ ప్రసాద్ యాదవ్ గారు ఆల్రెడీ తను జైలుకు వెళ్లి ఉన్నటువంటి సందర్భము. రెండవది ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీకి సంబంధించింది తేజస్ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున ప్రజల మధ్యకి వెళ్ళి ఇవాళ దాన్ని అవేర్ చేస్తున్నటువంటి అంశం. సో దీనిని ఎట్లయినా సైడ్ ట్రాక్ చేయాలి. కామన్ మ్యాన్ కి ఏంటి అని అంటే నేను వీళ్ళకి తప్పు చేసిన దానికి శిక్ష ఆటోమేటిక్ గా పడాలి, ఒక కామన్ మ్యాన్ కి పడుతుంది కదా, వీళ్ళకి ఎందుకు పడొద్దు, అది నేను చట్టం చేస్తా అంటే వీళ్ళు అడ్డుకున్నారు అన్నది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రెండో విషయం ఏంటి అని అంటే ఇవాళ ఇంత ముందుకు సోదరులు ఒక మాట మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దతు తెలుపుతున్నారు కదా దేశహితం అంటున్నారు. సో బీజేపీ వచ్చిన తర్వాత మనకు 3 నేర్పినారు. దేశభక్తి అంటే ఏం నేర్పినారు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్పింది ప్రతిదీ మనం జీ హుజూర్ అంటే అది దేశభక్తి అవుతుంది, దేశహితం అవుతుంది. అదే శశిధర్ ఓటర్ లిస్ట్ లో తప్పుని సమర్థించాడు, రాహుల్ గాంధీ బయట పెట్టిన ఏం తప్పు లేదని చెప్తున్నాడు శశిధర్. మరి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని విషయాలలో ఈ మధ్య కాలంలో శశి తరూర్ గారు అటు ఇటు అంటే ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి అర్బన్ నక్సలిజం అనే పదం ఎక్కడన్నా మనం ఎప్పుడైనా విన్నామా? బీజేపీ వచ్చినాక విన్నాం. ఇవాళ అస్సాంలో ఉగ్రవాదులుగా చిత్రీకరించి ఇవాళ కేసు పెట్టారు. వినాలి, ప్రజలకు వెళ్ళాలి మనం చెప్పే విషయాలు. లక్ష్మణ్ గారు టైం ఇస్తాను. అస్సాంలో 2 సీనియర్ జర్నలిస్టులని ఇవాళ ఏమంటారు 17 మందిని పుణ్యాలకు జైలు ఉంచారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి 3 రాజ్యసభ సభ్యులని 2019 పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందుగానే మీ పార్టీలో చేర్చుకున్నారు, వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్ లో చేరినారు. అది ఏమైందని అడుగుతున్నా నేను. ఈ రాష్ట్రంలో కూడా కొద్దిమంది వాషింగ్ పౌడర్ నిర్మాలో చేరినారు, దేశవ్యాప్తంగా చేరినారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అదే సార్ కేసులు నడుస్తున్నాయి కాదు లక్ష్మణ్ గారు నేను చెప్తుంది కూడా అదే. కేసులు నడుస్తూనే ఉంటాయి. ఈ మధ్యలో పదవులు తెచ్చడం ఎందుకు అంటున్నా అది రైట్. లక్ష్మణ్ గారు వస్తారు, లక్ష్మణ్ గారు టైం ఉంది, లక్ష్మణ్ గారు మీకు టైం ఉంది. జయలలిత గారి కేసులు జయలలిత చనిపోయిన తర్వాత తీర్పులు వచ్చినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ప్రతి శుక్రవారము కోర్టుకు వెళ్ళేదున్నా కోర్టు పోకుండా ఆయన నార్మల్ గా నడిపించున్నారు. ఇవాళ బాబు గారు జైలుకు పోయినారు, ముఖ్యమంత్రి అయినారు. ఈ రాష్ట్రంలో కూడా కక్షపూరితంగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసుల్లో జైలుకు పోయినారు. తర్వాత ఆయన ఏమైంది, ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య గెలిచి నిలబడి ఉన్నారు. అంటే ఇవాళ కొన్ని సందర్భాల్లో వాళ్ళ అవసరాలకు వాళ్ళ అధికారం తగ్గట్టుగా ఎదుటి వ్యక్తి పైన రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశంలో. ఇవాళ భారతీయ జనతా పార్టీ దానికి పేటెంట్ రైట్ తీసుకునే విధంగా మనకు కనబడుతున్నది. కాబట్టి బీజేపీ కేవలము
ప్రజల యొక్క హక్కులను కాలరాయడం కోసమే ఈ రకమైనటువంటి బిల్లులను తెచ్చి మన పైన బలవంతంగా రుద్దుతుంది. ప్రజలకి కావలసిన ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అంశాల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతుల పట్ల ఎట్లా వివక్ష చేస్తున్నారో యూరియా విషయంలో తెలుసు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ చాలా మంచి సబ్జెక్ట్ డివేట్ అయితే మళ్ళీ ఎటు వెళ్ళిపోతుంది చర్చ. మళ్ళీ వస్తారు ఇంద్ర గారు మళ్ళీ వస్తాను ఒకసారి. లక్ష్మణ్ గారు సూటిగా ఒకటే ప్రశ్న. లక్ష్మణ్ గారు మళ్ళీ చర్చ మనం యూరియాకో వేరే వాటికి వెళ్ళొద్దు, దీనికే కన్ఫ్యూజ్ అవుతుంది. లక్ష్మణ్ గారు ప్లీజ్. లక్ష్మణ్ గారు ఇది వేరే అంశాలకు సంబంధించిన చర్చ కాదు. లక్ష్మణ్ గారు ఇంద్ర గారు ప్లీజ్. ఇంద్ర గారు కీలకమైన బిల్లు గురించి మాట్లాడుతున్నాం ఒక్కసారి. లక్ష్మణ్ గారు ప్లీజ్. సార్ ఎరువులది ఇవాళ మన చర్చ కాదు. లక్ష్మణ్ గారు ఒక ప్రశ్న మిమ్మల్ని అన్నారు కాబట్టి అన్లోడ్ అవుతున్నది. లక్ష్మణ్ గారు పాయింట్ ఏంటంటే మీకు కేంద్రంలో లక్ష్మణ్ గారు మీకు కేంద్రంలో అబ్సల్యూట్ పవర్ ఉన్నది. కరువు లేకుండా ఎరువిస్తున్నా ఓకే మీరు నా చర్చ డివైడ్ కాకుండా కోసం ఇచ్చారనుకుందాం. కానీ ఒక్క నిమిషం ఇంద్ర గారు, ఇవాళ మీకు లక్ష్మణ్ గారు మీకు కేంద్రంలో అబ్సల్యూట్ పవర్ ఉన్నది. మీరు ఆర్టికల్ 370 అయినా ఏ బిల్ అయినా లేకపోతే ఇంకొకటి అయినా మీరు పొద్దున పెట్టి సాయంత్రానికి పాస్ చేసుకోగలిగిన మెజారిటీ మీకు పార్లమెంట్లో ఉన్నది. కానీ ఆశ్చర్యంగా ఈ 3 బిల్లులకు సంబంధించి పార్లమెంట్లో పెట్టడానికి ముందే పార్లమెంట్లో పెట్టి వీటిని జేపీసీకి పంపిస్తామని ప్రకటన చేయటం ఇక్కడ కాదు. ఇక్కడ ప్రతిపక్షాలు అడగకుండానే జేపీసీ ఎందుకు పంపాలంటే అవసరం లేదు. బీసీ బిడ్డలు కోరిక కోరుతున్నారు. ముస్లింలను కూడా బీసీలలో ఏరుస్తారు మీరు. ఇంద్ర గారు మీరు ఎందుకు ఇంద్ర గారు ఒక టాపిక్ మీద చర్చ జరుగుతుంది, ఇంకో టాపిక్ ఇంద్ర గారు ఇవాళ చర్చ బీసీ బిల్లు కాదు. ఇంద్ర గారు ప్లీజ్. ఇంద్ర గారు మీరు డివైడ్ చేస్తున్నారు. ఇంద్ర గారు ప్లీజ్ కోఆపరేట్. లక్ష్మణ్ గారు దీన్ని మీరు బిల్లు పాస్ చేసుకోకుండా ఎందుకు జేపీసీకి పంపారు? ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేయాలి కనీసం. వాళ్ళు మేము రిజెక్ట్ చేస్తున్నాం, ఈ బిల్లుని మేము అంగీకరించడం చెప్పారు. రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశం అవును కూలంకషంగా అందరితోని చర్చ జరగడం కోసం సభలో మరి చర్చ జరగడానికి అనువైన వాతావరణం లేనటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. మరి ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపించడం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. 21 మంది సభ్యులు విభిన్న పార్టీలకు సంబంధించిన అందరూ కలిసి తమ తమ అవసరమైన సూచనలు కూడా చేసి ఇది ఒక సమగ్రమైనటువంటి బిల్లు సవరణలతో మీరు బీజేపీ ప్రభుత్వం మొత్తం సమగ్రంగా అధ్యయనం చేసే బిల్లులు పెడతారు కదా చర్చకి. ప్రతిపక్షాలు కోరితే తప్పితే దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాల్సిన అవసరం ఏమున్నది? ప్రతిపక్షాలు దీనిలో లోపాలు ఉన్నాయి, దీన్ని సరిచేస్తాం ఓకే. మీకు కావాల్సిన మెజారిటీ ఉంది. రాజ్యాంగ సవరణకు సరిపడా మెజారిటీ కూడా కావాలి కదా ఉంది కదా సార్. మీకు లేకుండా ఎక్కడ ఉంది? మీకు రాజ్యాంగ సవరణ సరిపడే మెజారిటీ ఉంది కదా మీకు కావాలా? దానికోసం ఏదైతే మంచిది అనుకున్నది ప్రస్తావించారు. అన్ని పార్టీల ప్రాతినిధ్యంలో సెలెక్ట్ కమిటీలో చర్చిస్తారు, సూచనలు స్వీకరిస్తారు. గౌరీశంకర్ గారు మీరు ఎప్పుడన్నా అంటే ప్రతిపక్షాలు పెద్ద లోతైన చర్చ జరగలేదు దీని మీద, లోతుగా చర్చ జరగలేదు. దీంట్లో సింపుల్ గా మీరు చెప్పిన దీంట్లో సింపుల్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ బాగా గొడవ అయింది, కేసీ వేణుగోపాల్ బిల్ చింపేశాడు, గందరగోళం అవుతుంది. సో ఇమీడియట్లీ దే సెండ్ టు జేపీ, ఓకే సెండింగ్ టు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చూద్దాం, వెయిట్ చేయని మీరు చేరుకుందాము, తర్వాత వెళ్ళి ఇంట్రడ్యూస్ ఇన్ ద బిల్ చేద్దాం అనుకున్నారు. జస్ట్ టు డిఫ్యూజ్ ద సిట్యుయేషన్ వాళ్ళు జేపీకి పంపించారు, అంతే. అది సింపుల్ అదే. అలాంటి సందర్భాలు చాలా వచ్చినాయి కదా గౌరీశంకర్ గారు, మీరు చూసారు. పోయినాయి కదా.
నేను అడుగుతున్నా ఒకటి ఎట్లా ఉంటుందంటే కట్టారు గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూస్తారు. ఇప్పుడు నేను కూడా అసెంబ్లీ కవర్ చేశాను, పార్లమెంట్ కూడా వెళ్ళాను. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మూడ్ ఆఫ్ ద హౌస్ చూస్తారు. సిచ్యువేషన్ ఎట్లా ఉంది, డిస్కషన్ అయ్యే పరిస్థితి ఉందా లేదా, లేదు గందరగోళం అవుతుంది, బిల్ చింపేస్తున్నారు, ఓకే విల్ సెండ్ ఇట్ టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపిస్తాను, విల్ వెయిట్ దట్ బిల్, ఒకసారి చదువు మళ్ళీ కమిటీ టీమ్ ఆఫ్ విల్ గో త్రూ ద బిల్, దాంట్లో ఏమైనా కావాలంటే సజెషన్ తీయమని చెప్తే పంపిస్తాను. నేను అక్కడ అదే ప్రశ్న సార్, ఇది మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి కూడా నిర్ణయం చేయాలి గౌరీశంకర్ గారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సార్ ఇవాళ పొద్దునే పేపర్ లో వచ్చింది గౌరీశంకర్ గారు, మీరు కూడా చూసే ఉంటారు. గౌరీశంకర్ గారు మూడు కాదండి, సభలో మూడు. నా మూడు కాదు సార్, సభలో మూడు సంబంధం లేకుండా సభలో ఇప్పుడు ఎట్లయినా గందరగోళం అవుతుంది. డిస్కషన్ అధికారికంగానే అమిత్ షా గారు అది లీక్ అయ్యేది ఎంతసేపు దాట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. గవర్నమెంట్ ఒక బిల్ తెస్తున్నట్టు పార్లమెంట్ మెంబర్స్ కి తెలియదా, పార్లమెంట్ లో తిరిగే వాళ్ళకు ఈజీ తెలిసిపోతుంది. ఇవాళ ఏ బిల్స్ పెడతారా లీకేం కాదు గౌరీశంకర్ గారు, అఫీషియల్ గానే ఇవాళ బిల్లు పెట్టి జేపీసీకి పంపుతారు. ఉన్నా కూడా లేకున్నప్పుడు నేను కూడా కవర్ చేశాను సార్ అసెంబ్లీలో. రేపు పొద్దున బిల్స్ ఏమవుతుంది మనకి చెప్పరా, ఇది లీక్ ఇస్తారు. అల్టిమేట్లీ మన ఆబ్జెక్టివ్ అచీవ్ అవుతుందా లేదా, ఆబ్జెక్టివ్ లేదా అంటే మిస్యూజ్ అవుతుందా, అది చూసుకోవాలి. లక్ష్మణ్ గారు, మీరందరూ కావాలని ఉద్యమం చేసిన బిల్లు గురించి నేను అడిగాను. ఫస్ట్ 2012, 13, 14 టైంలో లోక్పాల్ కోసం పెద్ద ఎత్తున అందరూ గొంతు విప్పారు. సరే, దానిలో అరవింద్ కేజ్రీవాల్ ఛాంపియన్ అయిపోయి ఆయన ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చు. కానీ ఆ రోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మీరంతా గొంతు విప్పి లోక్పాల్ బిల్లు తెచ్చుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఎంత ప్రధానిదైనా సరే శిక్షించే కేసు అని. ఆ బిల్లు, ఆ లోక్పాల్ ఏమైందంటే, మీరు వాళ్ళ రూలింగ్లో ఉన్నారు లక్ష్మణ్ గారు, అసలు లోక్పాల్ని ఎవరు చూస్తున్నారు, లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు అన్నదానికన్నా సమాధానం ఉందా లక్ష్మణ్ గారు? ఇప్పుడు అనేది లోక్పాల్ కానీ కోర్టులు కానీ లేకపోతే మీరు అన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టులు కానీ ఇవేవైనా వేగంగా ముందుకు పోవడానికి అవసరమైనటువంటి రిఫార్మ్స్ అనేటువంటిది కానీ, అవసరమైనటువంటి ఇవాళ కేసుల రేషియో ఎంత ఉన్నది, దానికి సంబంధించి ఎంతమంది న్యాయమూర్తులు అవసరము, ఆ రకమైనటువంటి వ్యవస్థ వేగంగా ఒక టైం ఫ్రేమ్ లో ఇది కావడానికి కోసం అవసరమైన దిశలో ముందుకు కావాల్సినటువంటి అవసరం ఉంది. వేగంగా సత్వర న్యాయం అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. సత్వర న్యాయం జరగకపోతే అవసరం ఉందని నా డిబేట్ లో మిగతా ముగ్గురు కూడా చెప్తారు. కానీ చేయాల్సింది మీరు కదా, మీరు కూడా అవసరం ఉందంటే ఎట్లా చేసి చూపించాల్సింది మీరు కదా. అంటే ఇవాళ అనేక రిఫార్మ్స్ జరుగుతా ఉన్నాయి. 1170 ఏదైతే సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి స్థితిని ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా ప్రయత్నపూర్వకంగా ప్రజలు గ్రహిస్తారు. టైం అయిపోయింది. మొత్తంగా పదవుల్లో ఉన్న వాళ్ళని, ప్రధాని దగ్గర నుంచి సాధారణ మంత్రి దాకా పదవుల్లో ఉన్న వాళ్ళని దించడం కోసం 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే 5 ఏళ్ల పైబడిన శిక్ష కేసులకు సంబంధించిన బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. అది ముందే ప్రకటన వచ్చింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీని మీద ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు తన నివేదికను సబ్మిట్ చేస్తుంది, ఇది చట్టం అమల్లోకి వస్తుందా, న్యాయ సమీక్షకి నిలబడుతుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది. చర్చలో పాల్గొన్న ఎండల లక్ష్మణ్ గారికి, ఇందిరా శోభన్ గారికి, అలాగే జోలకంఠ రంగారెడ్డి గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.